నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మహాలయ అమావాస్య సందర్భంగా పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు, దాతల సహకారంతో సంస్థల సేవా కార్యక్రమాలు. కాల్వలకు నీరు విడుదల లేక పంటలు ఎండిపోతున్నాయి. కొలకలూరు, హాఫ్పేట గ్రామాల్లో పంట పొలాలను పరిశీలించిన ఆలపాటి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఆలయాలు ముస్తాబు. రేపటి నుండి ఘనంగా జరగనున్న ఉత్సవాలు. అంతర్జాతీయ నృత్య కళాకారుడు మాధవపెద్ది మూర్తికి డాక్టర్ వెంపటి చినసత్యం అవార్డు ప్రదానం. కృష్ణా జిల్లా కూచిపూడిలో ఆదివారం జరిగే 4వ ప్రపంచ కూచిపూడి నాట్య దినోత్సవంలో ప్రధానం. ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు రోజా సెల్వమణి, జోగి రమేష్ చేతుల మీదుగా బహుకరణ. ప్రఖ్యాత సినీ గాయకుడు మాధవపెద్ది సత్యం కుమారుడే మాధవపెద్ది మూర్తి. ఆంధ్ర పారిస్ తెనాలిలో ఆధ్యాత్మిక శోభ వెల్లువిరుస్తోంది. ఆదివారం నుండి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతూ ఉండటంతో ఆలయాలను శోభాయమానంగా ముస్తాబు చేశారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం నుండి ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల ప్రారంభం సందర్భంగా ఆయా ఆలయాలు ఇప్పటికే ఆధ్యాత్మికత శోభ సంతరించుకున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేశారు. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా దసరా పండుగను అత్యంత ఘనంగా జరుపుకునేందుకు ప్రజలంతా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తెనాలిలో ప్రముఖమైన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠపురం క్షేత్రం దసరా నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ నెల 15వ తేదీ ఆదివారం నుండి శ్రీ శరన్నవరాత్రి దసరా మహోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 10 రోజుల పాటు స్వామివారు వివిధ అవతారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అదేవిధంగా పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం, గంగానమ్మపేటలోని పాత శివాలయం, మారిస్పేట శివాలయం, శివాజీ చౌక్లోని శ్రీ కాళికామాత దేవస్థానం, దేవీ చౌక్లోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం, కొత్తపేటలోని శ్రీ అష్టలక్ష్మి అమ్మవారి దేవాలయాలు శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతున్నాయి. ఆయా దేవాలయాల్లో ఈ నెల 15 నుంచి 10 రోజుల పాటు దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఇప్పటికే ఆయా దేవాలయాలను విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. 24వ తేదీ దసరా పండుగ సందర్భంగా ప్రజలు ఘనంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. శ్రీ కైలాసగిరి భక్త సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని మారేసుపేటలో నిర్వహించారు. మహాలయ అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. మహాలయ అమావాస్యను పురస్కరించుకుని శ్రీ కైలాసగిరి భక్త సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం పేదలకు అన్నదానం చేశారు. స్థానిక మారిస్పేటలోని అలంకార్ టాకీస్ సమీపంలో లక్ష్మీ గణపతి డిపార్ట్మెంట్ స్టోర్స్ వద్ద మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. భక్తుల సహకారంతో 2.5 సంవత్సరాలుగా అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహాలయ అమావాస్య సందర్భంగా ఆ రోజు 300 మంది పేదలకు అన్నదానం చేసినట్లు చెప్పారు. సేవా సమితి సేవలను పలువురు కొనియాడారు. సంస్థ ప్రతినిధులు శ్రీకాకుళం లక్ష్మీనారాయణ గుప్తా, అరుణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గట్ట నాగసుధాకర్, మందలపు వెంకట సుబ్బారావు, జాస్తి మోహన్ రావు, రామినేని ఆనందరావు, భుజంగరావు, కె రమణకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహాలయ అమావాస్యను పురస్కరించుకొని గతించిన పెద్దల యొక్క ప్రీత్యర్థం అన్నదానం జరుగుతుందండి. ఈ మహాలయ అమావాస్యకు విశిష్టత ఏమిటంటే, గతించిన పెద్దలకు పండగ రోజులు అంటారు 15 రోజుల పాటు, వారి జ్ఞాపకార్థంగా వారిని తలుచుకొని పెద్దలకి సందర్భంగా అన్నదానం చేసుకుంటే చాలా మంచిదైన సందర్భంగా మనం ఈ రోజు అన్నదాన కార్యక్రమాన్ని దాతలందరి సహాయ సహకారాలతో చేస్తున్నామండి. ఇది మా కైలాసగిరి భక్త సేవా సమితి తెనాలి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందండి. తెనాలి ప్రాంతానికి చెందిన అంతర్జాతీయ నృత్య కళాకారుడు, నృత్య గురువు మాధవపెద్ది మూర్తి ప్రతిష్టాత్మక గౌరవాన్ని స్వీకరించనున్నారు. తన నృత్య గురువైన పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం జీవిత సాఫల్య పురస్కారాన్ని కృష్ణా జిల్లా కూచిపూడిలో ఆదివారం రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా అందుకోనున్నారు. ఈ సందర్భంగా ఆ కళాకారుడిపై ఎస్ న్యూస్ ప్రత్యేక కథనం. మాధవపెద్ది అనే ఇంటి పేరు వినగానే ప్రతి ఆంధ్రుడికి సంగీతం, నాటకం గుర్తుకొస్తాయి. సినీ నేపథ్య గాయకుడిగా ఒక తరం ప్రేక్షకులకు సుపరిచితుడైన స్వర్గీయ మాధవపెద్ది సత్యం రంగస్థలంపై నట విశ్వరూపం ప్రదర్శించిన మాధవపెద్ది వెంకట్రామయ్య.
ఆ బాటలోనే సినీ సంగీత దర్శకుడైన మాధవపెద్ది సురేష్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో కళాకారులు. సంగీతం, గాత్రం, రంగస్థలం, నృత్యం మాధవపెద్ది వంశీకులకు ఏదో ఒక కళారూపంలో వారసత్వంగా వస్తుందన్న భావన అంతర్జాతీయ నృత్య కళాకారుడు మాధవపెద్ది మూర్తి ఆ వంశీకుడే. ప్రఖ్యాత గాయకుడు మాధవపెద్ది సత్యం ఏకైక కుమారుడు మూర్తి. కృష్ణా జిల్లా కూచిపూడిలో ఆదివారం జరగనున్న 4వ ప్రపంచ కూచిపూడి నాట్య దినోత్సవం 2023 వేడుకల్లో రాష్ట్ర మంత్రులు రోజా సెల్వమణి, జోగి రమేష్ చేతుల మీదుగా పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం జీవిత సాఫల్య పురస్కారం 2022ను స్వీకరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, కూచిపూడి ఆర్ట్ అకాడమీ, జయహో భారతీయం, సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్ సంయుక్త నిర్వహణలో ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మాధవపెద్ది మూర్తి పరిచయం, తెలుగింటి సంప్రదాయ నృత్యమైన కూచిపూడి నాట్యంలో ఆయన విజయ శిఖరం. ఆయన నృత్యాన్ని వీక్షించిన వారికి కరవాళపు పదునైన అంచు మీద తలుకులీనే కాంతి పుంజాన్ని వీక్షించిన అనుభవం కలుగుతుంది. శాస్త్రీయ నాట్యంలో ఆయన సాధించిన నైపుణ్యత, సాధికారత ఎప్పటికప్పుడు కొత్తగా గుబాళిస్తూనే ఉంటాయి. నాట్య వేదికపై ఆయన ప్రతి కదలిక సహజ సౌందర్యాన్ని మహత్తరంగా ఆవిష్కరిస్తుంది. నాట్య శాస్త్ర వ్యాకరణాన్ని చక్కగా జీర్ణించుకున్నట్టుగా స్పష్టం చేస్తుంది. వివిధ నాట్య రీతులకు అనుగుణమైన కదలికలను అలవోకగా ప్రదర్శిస్తూ జాతీయ, అంతర్జాతీయ వేదికలపై రాణిస్తున్న కలైమామణి మాధవపెద్ది మూర్తి స్వస్థలం పొన్నూరు. సమీపంలోని బ్రాహ్మణ కోడూరు. తండ్రి మాధవపెద్ది సత్యం సినీ గాయకుడు కావటంతో ఆయన బాల్యం చెన్నైలోనే గడిచింది. అక్కడే పొరుగింట్లో ఉండే ప్రఖ్యాత నర్తకి ఎడవల్లి రమా స్ఫూర్తి, ప్రముఖ కూచిపూడి నాట్య గురువు వెంపటి చినసత్యం వీరి ఇంటికి తరచూ వస్తూ ఉండేవారు. ఆయన దగ్గరే నాట్య శిక్షణకు చేర్పించారు. 4 ఏళ్ల వయసులో ఆ విధంగా ఆరంభమైన నాట్యాభ్యాసం 2 దశాబ్దాలు కొనసాగింది. మరోవైపు బిఎస్సి పూర్తి చేశాక 6 ఏళ్ల పాటు పౌర విమానయాన శాఖలోని వాయుదు ఉన్నత పదవిలో పనిచేశారు మూర్తి. తర్వాత ఉద్యోగం కన్నా నాట్యంలోనే సంతృప్తి ఉందన్న భావనతో పూర్తికాలం నాట్య కళాకారుడిగా స్థిరపడ్డారు. సినీ రంగంలో అవకాశాల కోసం చూడలేదు. శాస్త్రీయ నృత్యానికే అంకితమయ్యారు. మూర్తి పేరు చెబితే నృత్య కళాభిమానులకు ఆయన నృత్య రూపకాల్లో పోషించిన శివుడు, నారదుడు, శిశుపాలుడు, బౌద్ధ భిక్షువు, ఆనందుడు, సత్యవంతుడు, మహావిష్ణువు, భోజరాజు పాత్రలను గుర్తు చేసుకుంటారు. నాట్య కళాకారుడిగా తన అభినయ కౌశలంతో వివిధ నృత్య రూపకాల్లోని పాత్రలతో ఎంత విస్తృతంగా వైవిధ్యాన్ని పోషించవచ్చో నిరూపించారు. తన గురువు వెంపటి చినసత్యం శిష్యురాలు సుప్రసిద్ధ బాలీవుడ్ నటీమణి హేమమాలినితో కలిసి గత 32 ఏళ్లుగా దేశ విదేశాల్లో నాట్య ప్రదర్శనలు ఇస్తున్నారు. ఇటీవల డెహ్రాడూన్లో నృత్య రూపకంతో మొత్తం 750 ప్రదర్శనలు ఇచ్చినట్లు మూర్తి చెప్పారు. మూర్తి దగ్గర కొన్ని నృత్య రీతులను నేర్చుకున్న మీనాక్షి శేషాద్రితో కలిసి 200కు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. హేమమాలినితో దుర్గా, సావిత్రి, పార్వతి, మీరా, మహాలక్ష్మి, మీనాక్షి శేషాద్రితో వీర శామనం వంటి శాస్త్రీయ నృత్య రూపకాలు, ఒడిస్సీ, భరతనాట్యం, కూచిపూడి, కథక్, మోహిని ఆటంలో నర్తకీ మనులతో కలిసి చేసిన జుగల్బందీలు మూర్తికి నాట్య కళాకారుడిగా ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. ఇక బొల్లితెరపై హేమమాలిని సమర్పించిన సోపూర్, తమిళ దూరదర్శన్లో ప్రసారమైన సుబ్రహ్మణ్య భారతి పాటలతో నృత్య రూపకాలు ప్రైవేటు టీవీ ఛానళ్లలోనూ మూర్తి ముద్ర ఉంటుంది. తెలుగులో చిరంజీవి నటించిన శ్రీ మంజునాథకు నృత్య దర్శకత్వం అవకాశం వచ్చినా కొన్ని పాటలకు మాత్రమే చేయగలిగారు. సినిమా రంగం కేసి ఆయన చూడకపోయినా సినిమా తారల్లో శాస్త్రీయ నృత్యంపై ఆసక్తిని, అంతకు మించిన గ్లామర్ను, స్ఫూర్తిని 1995లో ఆయన స్థాపించిన శివ ఫౌండేషన్ సాధించింది. సినిమా, కళా రంగాలకు చెందిన పలువురు తారలకు, ప్రముఖులను ఫౌండేషన్ ఆకర్షించింది. హేమమాలిని, మీనాక్షి శేషాద్రి వంటి బాలీవుడ్ అగ్రశ్రేణి తారలు మొదలుకొని భానుప్రియ, శ్రీప్రియ, సీత, ఇంద్రజ, రవళి, వినీత్, హారిక, జయభారతి, లయ వంటి టాలీవుడ్ నటీనటులు శివ ఫౌండేషన్లో నృత్య రీతులను నేర్చుకున్నవారే. కొందరు విదేశీ విద్యార్థులు కూడా శిక్షణ తీసుకుంటున్నారు.
కూచిపూడి నాట్య కళను చిత్తశుద్ధితో దేశ విదేశాల్లో వ్యాపింపచేస్తూ ఖండాంతర ఖ్యాతిని పొందిన ప్రముఖుల్లో మూర్తి ఒకరుగా ఉన్నారు. కళాకారులనేవాడు తన వంటి కళాకారులను తయారు చేసినప్పుడే ఏ కళ అయినా తర్వాతి తరాల వారికి నిలుస్తుందని చెప్పే గురువు వెంపటి చినసత్యం బాటలోనే కూచిపూడి వైభవాన్ని భావి తరాలకు అందిస్తున్నారు. నృత్య ప్రదర్శనలతో దేశ విదేశాల్లో కూచిపూడి వైభవాన్ని చాటుతున్నారు. తన కృషికి గుర్తింపుగా తమిళనాడులో కళాకారులకు అందజేసే అత్యున్నత అవార్డును కళైమామణి అవార్డును నాటి ముఖ్యమంత్రి జయలలిత చేతుల మీదుగా స్వీకరించారు. మళ్లీ ఇప్పుడు కూచిపూడి నృత్యానికి పుట్టిల్లైన కూచిపూడిలో తన గురువు వెంపటి చినసత్యం జీవిత సాఫల్య పురస్కారం అందుకోవటం తన పూర్వజన్మ సుకృతంగా మూర్తి సంతోషపడుతున్నారు. డెల్టాలో పొలాలకు సకాలంలో నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తెనాలి మండల గ్రామాల్లో ఆయన పర్యటించి పంట పొలాలను పరిశీలించారు. తెనాలి మండలంలోని హాఫ్పేట, ఖాజీపేట, కొలకలూరు గ్రామాల్లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ శనివారం పర్యటించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులతో కలిసి ఆయా గ్రామాల్లోని పంట పొలాలను పరిశీలించారు. వర్షాలు లేక సకాలంలో నీరు విడుదల చేయక పంట పొలాలు ఎండిపోతున్నాయని అన్నారు. డెల్టా ప్రాంతంలో వరి నారు మళ్లు పూర్తి అయినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కాల్వలకు నీరు విడుదల చేయటం లేదని ఆలపాటి విమర్శించారు. నీరు లేక వరి నారు మళ్లు ఎండిపోతున్నాయని అన్నారు. నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయని అధికారుల్లో చలనం లేదని అన్నారు. అధికారులు స్పందించి పంట పొలాలకు నీరు విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు వంగ సాంబిరెడ్డి, ఈదర పూర్ణచందు, శాఖమూరి చలపతిరావు, గుమ్మడి ప్రసాద్, కుదరవల్లి శ్రీనివాసరావు, పాలడుగు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. మీరు ఇచ్చే నీరు సాగు చేసుకోవడానికి సరిపోట్ల వ్యవసాయం పట్ల అవగాహన ఉన్నటువంటి పాలనగా లేదు. ఇది అరాచక పాలనకి అనువుగా ఉందే తప్పితే రైతాంగానికి న్యాయం చేసే పాలన లేదు. అదే సందర్భంలో ఎస్సీ గారితో కూడా మాట్లాడితే శనివారానికి 5,000 క్యూసిక్స్, సోమవారానికి 7,000 క్యూసిక్స్ వచ్చేలాగా చేయాలని అనుకుంటున్నామండి. ఏ రైతు యొక్క పంటని కూడా నష్టపోకుండా చూస్తామని చెప్పినటువంటి ఇరిగేషన్ శాఖ రోజు కూడా కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇక్కడ పంట నీకోసం నా కోసం ఆగదు, ఎండిపోతూ ఉన్నాయి. ఏ పొలం చూసినా కూడా నెరలు ఇచ్చింది, వాళ్ళు మీరు కూడా చూశారు. ఇలాంటి పరిస్థితిలో మన పొట్ట నింపే రైతు తన పొట్టను కాల్చుకుంటా ఉన్నాడు. తన పొట్ట కాలితే కాలిపోయింది, తన యొక్క ఆశ అడియాసగా మారే పరిస్థితి ఉంది. ఈ రోజున పచ్చని చేలన్నీ కూడా మలమల మాడిపోతూ ఉన్నాయి. ఇవాళ మాడిపోవటమే కాకుండా అక్కడ పిచ్చిగడ్డి మోస్తూ ఉంది. కంకులు రావాల్సిన పొలంలో గడ్డి పూలు ఉన్నాయి. ఇది పరిస్థితి. ఇవాళ మీలో మార్పు వచ్చి కలెక్టర్ గారిని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరి వెంటనే స్పందించి ఎస్సీతో, ఎవరైతే జిల్లా ఇరిగేషన్ ఎస్సీ ఉన్నారో, కలెక్టర్ గారు ఉన్నారో, వాళ్ళతో వెంటనే మాట్లాడి ఈ సమస్యకి పరిష్కార మార్గాన్ని మీరు ఈగపోయినట్లయితే, నీళ్లు వదలపోయినట్లయితే ఎక్కడికక్కడ స్తంభింపజేసే కార్యక్రమాన్ని మేము తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి తెలుగుదేశం, జనసేన పితృదేవతలను స్మరించుకుని వారి పేరిట దాన ధర్మాలు చేయటం సనాతన ధర్మమని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి అన్నారు. దాతల సహకారంతో ఆశ్రమ వాసులకు దుస్తులు పంపిణీ చేశారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో శనివారం పలువురు దాతలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దగ్గుబాటి లక్ష్మీనారాయణ, సరళాదేవి జ్ఞాపకార్థం కుమారుడు శ్రీనివాసరావు, కోగంటి సుబ్బారావు, పద్మావతి, ఆల గోపాలస్వామి జ్ఞాపకార్థం కుమారుడు నాగేశ్వరరావు, కోడలు సరోజినీలు ఆశ్రమ వాసులకు నూతన వస్త్రాలు బహుకరించారు. వృద్ధులకు అన్నదానం చేశారు. కార్యక్రమాలను ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి పర్యవేక్షించారు. దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు. మానవులు జీవించున్నప్పుడు పవిత్ర కార్యములు చేయాలి, వారి అనంతరం కూడా పవిత్ర కార్యములు చేయాలి. తద్వారా సనాతన ధర్మాలు, శాంతి పరిడవిల్లటానికి అవకాశాలు మహర్షులు ఏర్పాటు చేశారు. ఈ మహాలయ పక్షాలు అంటే మనం కొన్ని పనులు మర్చిపోవటం కానీ లేక అశ్రద్ధ వల్ల లోపభూయిష్టం కానీ జరుగుతాయి.
అటువంటివి ఈ మహాలయ పక్షంలో కనుక పితృదేవతలు కనుక మరి వారి పేరుతో దాన ధర్మాలు చేస్తే పుణ్యం లభిస్తుంది, మనకి వారికి శాంతి లభిస్తుంది, ఉత్తమ సద్గతులు కలుగుతాయని మహర్షులు రూపొందించారు. ఈ క్రమంలో మన ఆలా గోపాలస్వామి గారి మనవడు నాగేశ్వరరావు గారు, సరోజిని గారు వారి శ్రీమతి, కుమారుడు గోపాలస్వామి గారు, గాయత్రి గారు, వీరు పద్మావతి గారు, సుబ్బారావు గారు, గోపాలస్వామి గారుల జ్ఞాపకార్థం ఈరోజు ఆశ్రమంలో ప్రత్యేక భోజనములు, పూజలు, అదేవిధంగా వృద్ధులకు నూతన వస్త్రాలు బహుకరణ చేస్తున్నారు. మరి కొరగంటి పద్మావతి గారికి, సుబ్బారావు గారికి, ఆలా గోపాలస్వామి గారి ఆత్మ శాంతించాలని, వారికి ఉత్తమ సద్గతులు కలగాలని గాంధీ ఆశ్రమం తరఫున నేను ప్రార్థిస్తున్నాను. ఇలాంటి అవకాశాన్ని కల్పించిన గాంధీ ఆశ్రమం వారందరికీ మాకు కృతజ్ఞతలు. ఇంకా ముందు మంచిగా ఇంకా ఏదైనా కార్యక్రమాలు ఉంటే కనుక మమ్మల్ని కూడా పాల్గొనడానికి ఆహ్వానించమని మరీ కోరుతున్నాను. ఈ సందర్భము మా అత్తయ్య, మా మావయ్య, మా తాతగారి మహాలయ పక్షాల సందర్భంగా ఇది చేయడం జరుగుతుంది. నూతన శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ఆర్ఎంపీ వైద్యులు కిలారి సుబ్బారావు సహకారంతో కళ్లజోళ్లు అందజేశారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో శుక్రవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి, ఆర్ఎంపీ నేత్ర వైద్యులు కిలారి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు కిలారి సుబ్బారావు కళ్లజోళ్లు అందజేశారు. 1982 నుండి నేత్ర వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ సుబ్బారావు ఆశ్రమ వాసులకు ఉచితంగా కళ్లజోళ్లు అందించడం పట్ల వజ్రాల రామలింగాచారి ఆయనకు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో వై కోటేశ్వరరావు, పి కుటుంబరావు, ఆశ్రమవాసులు సుఖవేణి, పద్మ, ఆదెమ్మ, సరోజిని తదితరులు పాల్గొన్నారు. శ్రీ కిలారి సుబ్బారావు గారు ఆర్ఎంపీ నేత్ర వైద్యులుగా 1982 సంవత్సరం నుండి వారు ప్రజలకి సేవలు అందిస్తున్నారు. ప్రతి మానవుడు కూడా కంటిని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు వహించవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. అన్నిట్లో కల్లా జ్ఞానేంద్రియం ఎంత అవసరమో నయనం కూడా అంత అవసరము. మరి సుబ్బారావు గారు గతంలో కూడా మన గాంధీ ఆశ్రమానికి వృద్ధులకు కళ్ళజోళ్ళు ఉచితంగా పంపిణీ చేశారు. వారు స్వయంగా పరీక్ష చేసి ఆ లగేజ్ అంతా దగ్గర పెట్టుకుంటే నేను ఆశ్చర్యపోయాను, ఏంటి సార్ ఇదంతానంటే సేవ చేసేప్పుడు అన్నీ నేనే చూసుకోవాలి అన్నారు. అంత సేవా మార్గంలో ఉన్నారు. వాళ్ళు ఈరోజు ఫణీంద్ర గారు, లక్ష్మీప్రియ గారు వాళ్ళ పెళ్లి రోజు వాళ్ళ అబ్బాయి కోళ్ళ గారిది. ఆ సందర్భంగా కూడా ఇక్కడ ఈ ఆశ్రమంలో ఈ సేవ చేస్తున్నారు. మా బాబు మా కోడలిది పెళ్లి రోజు కాబట్టి ఈ గాంధీ ఆశ్రమంలో వృద్ధులు చూసి వారి యొక్క ఇబ్బందిని గ్రహించి సార్తో నేను రామలింగాచార్య గారితో, సార్ వీళ్ళు కొంచెం కంటి సమస్యలతో బాధపడుతున్నారండి, వీరందరికీ పరీక్ష చేసి కళ్ళజోళ్ళు మనం ఇద్దాం సార్ అంటే, ఉచితంగా ఇద్దామంటే సారు తప్పనిసరిగా చేయాలి సుబ్బారావు గారు అన్నారు. నేను ఇది ఒక 10-20 రోజుల క్రితం మాటిచ్చాను సార్కి. మళ్ళీ అట్లాగే నేను ఊళ్ళోకి వచ్చిన తర్వాత తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో రోగులకు అన్నదానం చేశారు. శ్రీ వీర శైవ బసవేశ్వర సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ వీర శైవ బసవేశ్వర సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల నిర్వహించే కార్యక్రమంలో భాగంగా శనివారం అన్నదాన కార్యక్రమం చేశారు. స్థానిక ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో మధ్యాహ్నం రోగులకు భోజనం పంపిణీ చేశారు. శ్రీ వీరశైవ బసవేశ్వర సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంఘ సభ్యులు చెప్పారు. ఇప్పటికీ 14 నెలలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో నేలవెల్లి విజయలక్ష్మి, చుక్క సతీష్, నేలవెల్లి బసవయ్య, పాలకొల్లు బసవేశ్వరరావు, చుక్క భాను, కాంకులగుంట మల్లికార్జున, ఎన్కే ప్రసాద్, ధూపం ప్రసాద్, చుక్క శ్రీను, వాసుబాబు, బూస రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బసవేశ్వర సేవా సంఘం తరఫున ప్రతి నెల అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. ఈ నెలతో సంవత్సరం నుంచి సంవత్సరం అవుతుంది. ప్రతి నెల ఈ నెలతో సంవత్సరం పూర్తయింది. ప్రతి నెల ఇట్టానే భోజనం ఏర్పాటు చేస్తాము. అందరూ వచ్చి అన్నదాన కార్యక్రమం జయప్రదం చేయాల్సింది. దుగ్గిరాల మండలం పెనుమూలి గ్రామం పరిధిలోని వరి పొలాలను శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం బృందం పరిశీలించింది. పక్కనే నీరున్న పంటకు అందని పరిస్థితి నెలకొంది. డీజిల్ ఇంజన్లతో వరి పొలాన్ని తడుపుతున్న పెనుమూలి రైతాంగం
దొగ్గిరాల మండలం పెనుమూలి గ్రామ పరిధిలోని వరి పొలాలను శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం బృందం పరిశీలించారు. అక్టోబర్ నెలలో వర్షాలు లేక రైతాంగం అల్లాడిపోతున్నారని, పెదవడ్లపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పంట కాల్వలకు నీరు రాకపోవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. పెనుమూలి గ్రామ పరిధిలోని వందలాది డీజిల్ ఇంజన్లతో వరి పొలాలు తడుపుతున్నారు. ఒక్కొక్క ఎకరానికి అదనంగా 10,000 రూపాయలు ఖర్చయ్యే పరిస్థితి నెలకొందని, కృష్ణా నదిలో నీరు ఉన్నా కూడా పంటలకు సాగునీరు రావటం లేదని, వెంటనే నీటిపారుదల శాఖ అధికారులు స్పందించి వరి పొలాలకు నీటిని అందించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జొన్న శివశంకర్ డిమాండ్ చేశారు. పెదవడ్లపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్ల నిధులను కేటాయించకపోవడంతోనే వరి పొలాలకు నీరు రాని పరిస్థితి ఏర్పడిందని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మొలక శివసాంబిరెడ్డి విమర్శించారు. ఈ కార్యక్రమంలో హై లెవెల్ ఛానల్ కో కన్వీనర్ యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు, హై లెవెల్ ఛానల్ కమిటీ సభ్యులు నందిపాటి జోగారావు, కొరిటల భాస్కర్, భీమవరపు అమ్మిరెడ్డి, రైతు సంఘం నాయకులు జట్టి బాలరాజు, వై యోగేశ్వరరావు, వీరాస్వామి, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పెద్ద ఎత్తున రైతుల్ని కలిసి వాళ్ళ యొక్క పడుతున్న ఇబ్బందుల్ని, సాధక బాధకులను తెలుసుకోవటం అనేది జరిగింది. ఇవాళ మేము అడుగుతుంది ఏంటంటే, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్లనే ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. ఎందుకంటే వేలాది క్యూసెక్ల నీరు కూడా సముద్రం పాలు చేసి ఇవాళ నీరు లేదు అని రైతాంగం రోడ్డు మీదకి రావాల్సిన దుస్థితిని ప్రభుత్వం కల్పించింది. అట్లాగే ఎత్తిపోతల పథకంకు సంబంధించిన డబ్బులు దాదాపు 2 కోట్ల రూపాయలు విడుదల చేయడానికి ప్రభుత్వానికి చేతులు రావటం లేదంటే ఎంత సిగ్గుచేటో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు వరకు ఆయిల్ ఇంజిన్లకు కానీ ఈ నీళ్లు లేని మీదట కలుపు కూడా ఎక్కువ 2-3 తడవలు తీయాల్సి వచ్చింది. ఎకరానికి 10,000 పెట్టుబడి ఎక్స్ట్రా పెట్టాల్సి వచ్చింది. మరి ఇదే పరిస్థితి ఉంటే కౌలుదారులు కానీ రైతులు కానీ గడ్డెక్కే సమస్య లేదు. మరి సగం క్రాపే వచ్చిద్దాము దీన్ని బట్టి చూస్తే. కాబట్టి సామాన్యుల వారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహాలయ అమావాస్య సందర్భంగా పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు, దాతల సహకారంతో సంస్థల సేవా కార్యక్రమాలు. కాల్వలకు నీరు విడుదల లేక పంటలు ఎండిపోతున్నాయి. కొలకలూరు, హాఫ్పేట గ్రామాల్లో పంట పొలాలను పరిశీలించిన ఆలపాటి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఆలయాలు ముస్తాబు, రేపటి నుండి ఘనంగా జరగనున్న ఉత్సవాలు. అంతర్జాతీయ నృత్య కళాకారుడు మాధవపెద్ది మూర్తికి డాక్టర్ వెంపటి చినసత్యం అవార్డు ప్రదానం. కృష్ణా జిల్లా కూచిపూడిలో ఆదివారం జరిగే 4వ ప్రపంచ కూచిపూడి నాట్య దినోత్సవంలో ప్రధానం. ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు రోజా సెల్వమణి, జోగి రమేష్ చేతుల మీదుగా బహుకరణ. ప్రఖ్యాత సినీ గాయకుడు మాధవపెద్ది సత్యం కుమారుడే మాధవపెద్ది మూర్తి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.